హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. కమ్యూటేషన్ రికవరీపై కీలక నిర్ణయం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి apemployeenews.com వెబ్సైట్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. సో, అక్కడికెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ కూడా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్నీ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అన్నీ కూడా ఈ వెబ్సైట్ ద్వారా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకి శుభవార్త అండి. కమ్యూటేషన్ రికవరీపై కీలక నిర్ణయం. ఏపీ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ విషయంలో కీలకమైన ఉత్తర్వులు జారీ చేసిందండి ప్రభుత్వము. ఈ నిర్ణయం పెన్షనర్లకు విశేషమైన ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వ ఆర్థిక శాఖ నవంబర్ 25, 2024న డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారంగా కమ్యూటేషన్ రికవరీని నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చింది. మనందరికీ తెలిసిందే. సో, ఎవరెవరికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయంటే, ఈ ఉత్తర్వులు ప్రకారంగా జూలై 1, 2010 లేదా అంతకంటే ముందు కమ్యూటేషన్ తీసుకున్న పెన్షనర్లకు 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయినప్పటి నుంచి రికవరీని నిలిపివేయాలనైతే నిర్ణయించబడింది. అక్టోబర్ 31, 2024 నాటికి 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన పెన్షనర్లు ఈ ఉత్తర్వుల కింద అర్హులు. వీరు ఇప్పుడు ఎక్స్‌ట్రా రికవరీ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదండి. సో, ఆగస్టు 1, 2023 తర్వాత కమ్యూటేషన్ పొందిన పెన్షనర్లకు కూడా ఈ ఉత్తర్వులైతే వర్తిస్తాయి. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు. గత 2 నెలలుగా కమ్యూటేషన్ రికవరీపై పెన్షనర్లు కోర్టును ఆశ్రయించడంతో కొత్త మధ్యంతర ఉత్తర్వులు కింద కొన్ని కేసులలో రికవరీ నిలిపివేయబడింది. కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే కాకుండా కోర్టుకు వెళ్ళలేని పెన్షనర్లకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటివరకు చెల్లింపుల పరిస్థితి. జూలై 1, 2010 నాటి కమ్యూటేషన్ తీసుకున్న వారు ఇప్పటికి 172 నెలలు చెల్లింపులు చేసిన పెన్షనర్లకు ఈ అదనపు 37 నెలలు ఏవైతే ఉందో సో, అవి ఎక్స్‌ట్రా పే చేశారన్నమాట. ఇకపై వీరి రికవరీని నిలిపివేయడం జరిగింది. సో, ఈ ఎక్స్‌ట్రా పే చేసిన అమౌంట్ కూడా రీఫండ్ రావాల్సయితే ఉంది. ఆగస్టు 1, 2013 నాటికి కమ్యూటేషన్ పొందిన వారు 135 నెలల చెల్లింపులు పూర్తి చేసుకున్నారు. వీరికి కూడా కమ్యూటేషన్ రికవరీ ఇకపై నుంచి చేయనవసరం లేదు. పే స్లిప్స్ మరియు అలాట్‌మెంట్ గుర్తింపు సవరింపండి. ఈ ఉత్తర్వుల ప్రకారంగా పెన్షనర్లకు తాజాగా పే స్లిప్స్ అయితే విడుదలయ్యాయి. సో, పే స్లిప్‌లలో కమ్యూటేషన్ రికవరీ తగ్గింపు వివరాలు అందుబాటులో ఉంటాయి. సో, పెన్షనర్లు సంబంధిత ట్రెజరీ ఆఫీసులకు అవసరమైన అభ్యర్థనలను అంటే ఒకవేళ మీకు అయినా కూడా కమ్యూటేషన్ రికవరీ అయినట్లయితే సో, మీరు సంబంధిత ట్రెజరీ అధికారులనైతే సంప్రదించవలసి అయితే ఉంటుందండి. సో, ఒక పెన్షనర్లకి సూచనలు. సో, ఎప్పటికప్పుడు పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని పరిశీలించండి. రికవరీ నిలుపుదల విషయాన్నైతే చెక్ చేయండి. ఒకవేళ రికవరీ నిలుపుదల చేయలేదంటే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించవచ్చనమాట. సో, ప్రభుత్వం నిర్ణయంపై ఆశలు. కోర్టు ఉత్తర్వులు లేకపోయినా పెన్షనర్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయనైతే గుర్తుంచుకోవచ్చు. సో, ఈ ఉత్తర్వులు పెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గించడంలో మంచి నిర్ణయంగా నిలిచాయండి. అలాగే పెన్షనర్ల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు అభినందనీయమని చెప్పవచ్చు. ఈ చర్యలు ప్రభుత్వం పట్ల పెన్షనర్ల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి. సో, మొత్తానికి ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు ఆర్థిక స్థిరత్వానికి మద్దతు నిలిచి మరిన్ని వివరాలకు ట్రెజరీ అధికారులతో సంప్రదించవచ్చు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మీ పే స్లిప్‌ను సమీక్షించుకోండి మరియు తదుపరి చర్యలు తెలుసుకోండి. సో, మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మిత్రులతో అయితే సమాచారాన్ని షేర్ చేయండి. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి. సో, ఒక వెబ్‌సైట్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి మీకోసమే. ఏపీ ఈఎంపీఎల్ఓవైఈఈ న్యూస్ NEWS.com అండి. సో, మీకోసమే ఈ వెబ్‌సైట్ అయితే తీసుకొని ఇందులో అప్డేట్ చేస్తూనే ఉన్నానండి. ఒకసారి ఒక లుక్ ఎయండి. వర్త్ అనిపిస్తే రెగ్యులర్‌గా ఈ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఈ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.